హలో డీమాన్స్, ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. సైన్ ఇన్ చేసినా కదా ఇప్పుడే. మనమైతే సైన్ ఇన్ చేసినాం. నేనైతే మన ఛానల్ పేరు @Demon వేరే ఉంటుంది కదా మనకు @Demon 24 అని ఉంది, 2424 ఉంది కాబట్టి Demon 2424 అని పెట్టినా. మళ్ళీ 5630 ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. ఇప్పుడైతే మనమైతే మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. హార్డ్ కోర్ వాళ్ళు అయితే ఆడుతున్నాం. మళ్ళా ముందు అయితే మనకి ఒక వరల్డ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ న్యూ వరల్డ్. హార్డ్ కోర్ అయితే పెట్టినా. క్రియేట్ అయ్యి తొందర వచ్చేసాయి నువ్వు అంటే నాకు ప్రాణం గైస్. నాకైతే మైన్క్రాఫ్ట్ అంటే ప్రాణం. నేనైతే మైన్క్రాఫ్ట్ అంటే నాకు చాలా ఇష్టం గైస్. ఈరోజు అయితే మన మైన్క్రాఫ్ట్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. Zombies turn into drowned if they sink under water. అంటే ఇప్పుడు ఈ మైన్క్రాఫ్ట్ లాజిక్ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు జాంబీస్ మళ్ళీ డ్రౌండ్ అవుతారు. డ్రౌండ్ అంటే తెలిసే ఉంటుంది మనకి. ట్రైడెంట్ జాంబీ ఎక్కడ ఉంటాడు? నీళ్ళల్లో ఉంటాడు కాబట్టి నీళ్ళల్లో ఉంటే మనకి వస్తుంది. నీళ్ళల్లో అండర్ వాటర్లు ఉంటే డ్రౌండ్ అవుతాడు వాడు. ఇంకందరూ తెలిసే ఉంటుందని అనుకుంటారు. హార్డ్ కోర్ హార్ట్స్ అయితే చూడవచ్చు. సిల్క్ బ్లాసమ్ స్పాన్ దగ్గరనే సిల్క్ బ్లాసమ్, అడవిక్క విలేజ్, సిల్క్ బ్లాసమ్ అన్నీ లక్ గైస్. ఇవ్వాలి మనకి లక్ ఉంది బాగా. వచ్చుడుతోనే సిల్క్ బ్లాసమ్ దొరికింది. సిల్క్ బ్లాసమ్ భయం దొరికింది. మళ్ళా పంప్కిన్స్ కనబడ్డాయి అంటే విలేజ్ దగ్గరలో విలేజ్ ఉన్నట్టు అర్థం. పంప్కిన్స్ జల్దీ ఒట్రా పోదాం వే. దుఃఖరాయిదా లేడీస్ మైండ్ ఉన్నారు అడిగేమన్నా వాళ్ళకైనా. అరే సాప్లింగ్ మన విలేజ్ దొరికితే విలేజ్లోకి పోయి మనం సాప్లింగ్ అయితే పెడదాం. 20 వేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి. క్రాఫ్టింగ్ టేబుల్ ఫస్ట్ పెట్టాలి. ఇప్పుడు ఓకే పాపం షిప్ని కొడదామంటారా? వైట్ షిప్ ఉందాడా? హనీ బీది కూడా దొరికింది గైస్. అరే కొట్రా. గైస్ ఇప్పుడైతే మనం మొబైల్లో ఆడుతున్నాం కాబట్టి మనకి మొబైల్లో కొంచెం ఆడనిపిస్తుంది. కానీ మనకి ఓటీజీ కీబోర్డ్ మౌజ్ పెట్టుకుంటేనైతే మనకి ఈజీ అనిపిస్తాయి. కీబోర్డ్ మౌజ్ పెట్టుకుంటాం ఓటీజీకి మనం. అరే అది హెడ్ షాట్. గూల్ అయితే దొరికింది. ఇంకా 2 గూలు దొరికితే బెడ్ అయితే తయారు చేసుకోవచ్చు. పంప్కిన్స్ విలేజ్ ఎడదిక్కుంటారు అంటారు. కొండ అంటే ఇటన్న ఉండొచ్చు, లేకపోతే ఇటన్న ఉండొచ్చు. ఆడుంది తెలివారా పోడా. అక్కడ విలేజ్ అయితే మన కోసం ఎదురు చూస్తుంది గ్యాస్. పోదాం రపారం. మనకి పంపకి విలేజ్ పక్కకి సిల్క్ బ్లాసమ్ దొరకడానికి ఎంత లక్ ఉండాలి గైస్. అది కూడా హార్డ్ కోర్లో కానీ ఇట్లా దొరికితే మనం గిఫ్ట్గానే అయిపోతుంది. హార్డ్ కోర్ ఉట్టిగానే అయిపోడు కాదు, ఉట్టిగన్నా జోక్ పట్టించుకోకూడదని. ఎట్టుపోతున్నాం వై ఎక్కర్ అప్పుడప్పుడు గట్లా మీమ్స్ గుర్తుకొస్తాయి గైస్ నాకు.
కొట్టరా గైస్ ఆడనిపిస్తుంది కదా. అరే ఒక్కటే ఊళ్ళు ఎందుకు ఇచ్చినవురా షీపు, ప్రాణం రా మోచా. అరే బెడ్ ఉన్నాక ఎందుకు చంపిండ్రా, నేను బ్రెడ్ దొరికింది కదా, బెడ్లు ఇంకా మొత్తం ఉన్నాయి కానీ పోదాం మీదికైతే పోయి చూసేద్దాం. ఫస్ట్ మీద మంచి వైట్ బెడ్ వేరే బెడ్ దొరికితే ఆ బెడ్ వేసుకోదాం. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ అంటే పెట్టాను, ప్లేస్ ఆర్ క్రాఫ్టింగ్ టేబుల్ బై ట్యాపింగ్ ద గ్రౌండ్ పెట్టినది ఎందుకు పెడతాను. ఫస్ట్ ఒక పీకాక్స్ అయితే వేసుకున్నాం. పీకాక్స్ వేసుకున్నాక చేత్తోనే ఈ హేబెల్ అంతా తీసుకోవాలి, బెడ్ వేసుకోవాలి. దీంట్లో ఒక 1 స్టాక్ కంటే కొంచెం ఎక్కువనే బ్రెడ్ అవుతుంది. ఓ వెళ్ళు కూడా ఉంది గైస్ మన విలేజ్లో. ఇదైతే హార్డ్కోర్ కాబట్టి ఇంపార్టెంట్గా ఒక్కసారి వచ్చినాం అనుకో వాళ్ళు కథమే అవుతుంది. నేను వాళ్ళు ఆడిన అతను చచ్చిపోయినా కావచ్చు, గుర్తులేదు గంతగానం గుర్తుకుంటే ఎప్పుడో బాగుపడుతుండే మనం. ఓ 1 స్టాక్ 2 స్టాక్స్ కంటే కొంచెం ఎక్కువనే 45 బ్రెడ్. ఓడొత్తాలే గిన్ని సార్లు ఇప్పుడు జల్ది వస్తువే వస్తురా. అమ్మయ్యా ఈరోజు వీడియో అయితే ఫుల్ లెంత్ ఉంటుంది. హార్డ్ కోర్ మన ఇప్పటిదాకా హార్డ్ కోర్ ఉంటుందో అప్పటి వరకు వస్తూనే ఉంటుంది. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు పోయి స్టోన్ మైన్ చేసుకుందాం. ఫస్ట్ బెడ్ ఎత్తుకుందాం. బెడ్ దొరికితే ఇలా అయితే ఆర్మర్ అనే మన టూల్ దొరుకుతాయి గైస్. 2 ఎమరాల్డ్, 2 బ్రెడ్లు, ఒక లెదర్ క్యాప్ దొరికింది. ఇదైతే పెట్టుకోబోదాం. సెన్పై స్పైడర్ స్కిన్ అయితే వేసిన గైస్, ఎట్లుందో కామెంట్ కర్దో బాయ్. ఈ వెళ్ళు చూద్దాం ఒకసారి, వెల్లులు ఏముంటాయిరా, ఏమరా డీమాన్గా తెలివి ఉందా రా, ఈ వెల్లులు ఏముంటుందని వచ్చినవురా, తెలివి లేదురా నిజంగానే. ఏమో డీమాన్గా ఇంత కూడా తెలివి లేకపోతే ఎట్లా ఇక నువ్వు బతికి. మన వెళ్ళు వద్దు ఇది పెడదామంటారా. అరే పెట్టుకోరా. అమ్మయ్య వచ్చింది బెడ్. అచ్చు ఐరన్ గోళం అవుతున్నాడు గాయస్. ఐరన్ గోళం మనం చంపి ఇప్పుడు ఐరన్ తీసుకోవాలి ఇట్లనే వేసి. అరే అన్ని ఎల్లో బెడ్లేనారా, ఏం చేసుకోవాలరా నీ ఎల్లో బెడ్లు చూసుకున్నావు వాడెత్తి. ఫుడ్ అయితే ఈడ పెట్టుకున్నాం. శాప్లింగ్ ఒక బండిల్ దొరికింది, ఒక పొటాటో, డాండలియన్ ఏం తీసుకోవాలరా, తెచ్చి లేకపోదాం తర్వాత అన్నీ మరి విలేజ్లోకి వచ్చినాక తిన్నాం. కాతే బాయ్ తిను వచ్చేసి మన సాంప్రదాయం. బెడ్ కూడా దొరికింది. బెడ్ కూడా దొరికింది. ఇలా వైట్ బెడ్డే ఉంది ఇక్కడ. అంత వచ్చా మౌంటైన్ ఆ నుంచే కదరా నువ్వు వచ్చింది. ఓరు డీమాన్గా మైండ్ ఉన్నదారా నీకు గింతనన్నా, ఇప్పుడే ఉన్నదారా నీకు గైస్. పిల్లి బాయ్ వాడాలంటున్నా. అయ్యో స్టోన్ అయితే దొరికింది. స్టోన్ అయితే మైన్ చేస్తున్నారు. జల్దీ అయితే స్టోన్ మైన్ చేసుకొని పోదాం. మన శాప్లింగ్ తెచ్చుకున్న స్లాప్లింగ్ కూడా మధ్యలో ఎన్నో ఒక కాడ పెడదాం మధ్యలో. ఎన్ని వచ్చినాయి డిమాండ్. ఈ యాపిల్ తిందాం ఫస్ట్. యాపిల్ తిని దీని తర్వాత కుక్ చేయాలి. దీంట్లో శాప్లింగ్ వాడి
ఊలు కూడా వాడతాం. ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. A few moments later, 5 minutes later, 1 eternity later. అమ్మయ్య మళ్ళీ అయితే మైన్క్రాఫ్ట్లోకి అయితే వచ్చిన. ఈ బెడ్ పడతలేదు కదరా అయ్యా. క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి కావాలి కావాలి. బండిలు బాగా రావో. ఇవన్నీ సెట్ చేసుకోవాలి గైస్. ఫస్ట్ సెట్ చేసుకున్నాను. అయ్యో ఎప్పుడు వచ్చినారు? ఓ బై హెక్కర్ మండూరి గైస్. హట్టుకోవే వీడు స్పాన్ అయితే జల్దీ జల్దీ వండరా. ఫస్ట్ నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మన ఫస్ట్ నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది మైన్క్రాఫ్ట్లో. బెడ్ అయితే తీసుకున్నా. అరే స్టోన్ మైన్ ఇందులోనే బెడ్ ఎవరు సావురా సావు. సచ్చిండు నా కొడుకు. అయ్యో బతికిపోయినరా జస్ట్ మిస్లో. ఫస్ట్ స్టోన్ టూల్స్ అయితే వేసుకున్నాం క్రాఫ్టింగ్ టేబుల్. స్టోన్ బయటకు అయితే పెట్టినాం. ఇప్పుడు యాక్స్ పిక్ యాక్స్ అయితే 2 చేసుకున్నాం. పిక్ యాక్స్ అయితేనే ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. మిగతాలి మనం వెళ్ళి ఎన్నో చూసినాం. మీరుండి వెళ్ళు దగ్గర పోయి అయితే దగ్గర మన సాప్లింగ్ అయితే ప్లాంట్ చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు మిడిల్లోనే ఉంటుంది కదా గైస్, అట్లా అని. నేను నడుపుతున్నావు అరవను. ఎంత ఐరన్ వచ్చింది చూడు. 5 పండే వేసుకున్నాం ఈ 5 ఐరన్తో. అదే బ్లాక్ స్మిత్ లేడారా? ఇలా బ్లాక్ స్మిత్ లేడని అనుకుంటున్నా. ఓరయ్యో నారయ్యా, బ్లాక్ స్మిత్ ఏడవన్నవురా. ఏడు గైస్ వీడు బ్లాక్ స్మిత్ గాడు. బ్లాక్ స్మిత్ కన్నా ఉన్నాము. అయ్యో తినరా కానా తిను. వచ్చినప్పటి నుంచి ఒక్క యాపిల్ తిన్నాం తప్పితే ఇంకేం తినలే గైస్. శాప్లింగ్ అయితే గ్రాస్ బ్లాక్ కుండా గిడ పెడదాం. ఫస్ట్ బకెట్ వేసుకున్నామంట. బకెట్ ఏం వేసుకోవాలి? కబుల్ స్టోన్ తీసుకున్నాం. ఫస్ట్ కబుల్ స్టోన్ ఇరిగేదాకా దీన్ని మైండ్ చేద్దాం. జస్ట్ లేపేద్దాం గై చేసేటాక. జస్ట్ ముష్టి మొక్కం ఇరిగిపోతాయి చూడు. ఇప్పుడు నేను చెప్పలే తెలుసు మైన్క్రాఫ్ట్ అంటే. ఉన్నాయి ముందుగా వెంటిలేటర్ ఏమని పెట్టినారా?
ఈ కొండ మీదకి అయితే పోతాం. కొండనే కదా ఇల్లా. ఓ అయ్యో గంత పెద్దదారా. కొండ కన్నడ చచ్చిపోవాలి. వీడనైతే మనకు గడ కేవ్ కనబడ్డది కదా, ఆ కేవ్లోకి అయితే పోదాం. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి బకెట్ తయారు చేద్దాం. బకెట్ 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 ఏదిరా? బకెట్ అయితే తయారు చేసిన, నీళ్ళు నింపిన, క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకున్నా. అది అందుకో నువ్వు వస్తున్నా చంపుడేవన్నీ. మనం మళ్ళీ కేవ్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక చూద్దాం. అప్పుడు కలుద్దాం కేవ్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక. అరే ఏదిరా గిప్పట్లోనే మాయమారా. నేను ఎన్నో తవ్వినా ఇప్పుడు. ఈయన క్రీపర్ వీలింది కదా ఇప్పుడు. గాడ తవ్వినా నేను. ఈడేం లేదు, అనవసరంగా వచ్చిన. గిలకోరం టార్చులు లేవురా. చచ్చిపోతామంటారా? ఒక్క ఓరు కూడా లేదు గైస్ ఈడ. ఇంకో దొరికింది రా కోళ్ళు. కింద కోల్ దొరికింది గైస్. టార్చ్లు అయితే వేసుకున్నాం, లేకపోతే ఇన్నే ఊడ్చి తెత్తే మనది బ్లాక్స్ మాప్స్ బ్లాక్స్ అన్న మర్చిపోయి. స్టిక్స్ జల్దీ ఇట్టేసి రాపుడా. అరే లైట్ పెట్టేస్తా. మెల్లవరా నువ్వు, నాకు ఈడ భయం, నాకు భయం అవుతుంది వీడికి. ఐరన్ అయితే దొరికింది, ఫిట్టింగ్ అండ్ అప్గ్రేడ్, కానీ అచీవ్మెంట్ రాలి. బుగ్గ పోరా వాళ్ళకి. చూద్దాం ఈడ ఉన్నాయి ఇంకేమన్నా. టార్చ్ లేదురా. టార్చులు ఎందుకున్నాయి? పెట్టనీకే కదా, పెట్టేద్దాం. ఒకడ క్రీపర్ ఉంది, మెల్ల ఊర. ఆడ బ్లాక్ పెట్టినావు, బ్లాక్ వేసినావు. ఇలా కూడా బ్లాక్. ఐరన్ ఉందిరా మీద. ఐరన్ అయితే దొరికింది. ఇంకొంచెం అంతేది. పడవలు వచ్చేసాయి గైస్ గ్యాప్లో అయితే. ఇప్పుడైతే ఇక్కడ ఇంకో టార్చ్ అయితే పెట్టినా. అరే మిల్ల ఓరా నువ్వు, నాకు భయం అవుతుంది. అరే కానాదిను క్రీపర్గా జీకండా. ఒరే భయపడ్డా కదరా. అరే ట్రైడెంట్ జాంబీ కడుతుంది రౌండ్ కదా. అరే వచ్చా గైస్, ఒక్క డొల్ల జాంబీ వల్లనైతే చచ్చిపోయినా. మన సాప్లింగ్ పెరిగిందో చూసేద్దాం, టెడ్ చేద్దాం. సాప్లింగు
రీసైక్లింగ్ గిటు ఈడికెళ్ళి గిడు ఉంది గిటు సక్క ఇటు పోతే కనబడుతుంది విలేజ్ దగ్గరికి అయితే వచ్చినాం. వీళ్ళు పక్కన ఇగో గీడ పెట్టినాం మన స్నాప్లింగ్. ఎప్పుడు పెరుగుతుందో ఈ వరల్డ్ డిలీట్ చేద్దామంటారా? డిలీట్ చేద్దామంటే కామెంట్ చేయండి. డిలీట్ ద వరల్డ్ అని కామెంట్ చేయండి. డిలీట్ వద్దంటే నో 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 అని పెట్టరు. లేకపోతే ఒక జాంబీ విలేజర్ ఓ అన్న పెట్టే. అరే నీకు నేను కనబడగలరా? మర్చిపోయినా కదా. ఇప్పుడు ఆ జాంబీ కాడు నన్ను కొట్టినోడు ఇప్పుడు వాడు. ఇగో గ్యాస్ నావా నా దగ్గర ఉన్నాయి. ఇంకో ఐరన్. ఇగో వీడు వాడే నన్ను కొట్టినాడు. ఏం తీసుకొస్తున్నాడు దొంగ? సిల్క్ బ్లాజమ్ ప్లాంక్స్ అయితే తీసుకోతాడు. మన ఎక్స్పీ ఎమరల్డ్స్ బెడ్ ఐరన్ యాక్స్ క్రాఫ్టింగ్ టేబుల్ స్టిక్స్ బ్రెడ్ టార్చెస్ వాటర్ బకెట్ లెదర్ క్యాప్ డర్ట్ కాబుల్ స్టోన్ పాపి గంతే. ఇక ఒబ్సిడియన్ ఉంది కదా కింద. ఒబ్సిడియన్ ఉంది. ఇప్పుడు డీప్ స్లేట్ అయింది. ఇక చూసుకోలే డీప్ స్లేట్ అని ఇప్పుడే చూసిన కదా నేను. అరే ఓ మై గాడ్ మీదికి. అరే మీదికి ఓవర్ వరల్డ్. ఇగో గ్లోయింగ్ స్క్విడ్స్ కింద ఎండు పోర్టల్ ఉందా? స్ట్రాంగ్ హోల్డ్. ఇగో ఎమతిస్తుంది కాదు ఎమతిష్ట అనుకున్నా కదరా. ఈరోజుకి అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఇట్లే జరసేపు తిరిగిపోతాయి. ఇక ఈరోజుకైతే ఈ వీడియోని వచ్చో డైమండ్. ఇగో డైమండ్ సూర్యుడు కిందికి ఏముందా? ఇటు కిందికి గంతే. ఇక డైమండ్ కాడేడి గిట్టు మీదికి పోవాలి. ఫస్ట్ ఇటు బ్లాకే మళ్ళీ మీదికి అంతా తవ్వుకుంటూ పోవాలి. టైం వేస్ట్ గైస్. ఇదంతా టైం వేస్ట్ కానీ ఎంజాయ్ అనిపిస్తుంది ఆడితే. ఇగో డైమండ్. Bye bye. చేస్తున్నాను. బాయ్ బాయ్. డీమన్ సైనింగ్ ఆఫ్. Bye bye. బాయ్ బాయ్.